హాయ్ అండి. హలో, వనక్కం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ ఇండియన్ డయట్ ఫ్యామిలీ. సో మన ఛానల్లో అయితే 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ వెయిట్ లాస్ ఛాలెంజ్ యొక్క డే 1 వీడియో ఈరోజు. సో డే 1లో నేను ఏమేమి ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాను, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అండ్ నా వెయిట్ అప్డేట్ ఎంత అన్నది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను వేసిన వెంటనే నా థైరాయిడ్ ట్యాబ్లెట్ని తీసుకుంటున్నాను నార్మల్ వాటర్తో. నాకైతే థైరాయిడ్ ఉందండి. సో డైలీ అయితే ట్యాబ్లెట్ ఇంటేక్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వితౌట్ ఎనీ డౌట్ మీరు ఈ డైట్ని ఫాలో చేయొచ్చు. అండ్ థైరాయిడ్ లెవెల్స్ కూడా బాగా లెస్ అవుతుందంట. ఈవెన్ థైరాయిడ్ కూడా లేకుండా పోతుంది అన్నారు. సో దానికోసమే నేనైతే డైట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఫ్యాట్ కటర్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే 1 లీటర్ వాటర్లో నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఓమా వేసి బాగా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన వెంటనే బాగా వేడిగా ఒక పెద్ద కప్పులో నేను ఈ వాటర్ని అయితే కన్జ్యూమ్ చేసేసాను. ఇంకా మిగిలింది త్రూ అవుట్ ద డే నేను తాగేస్తాను. ఈ డైట్లో ఏంటంటే మనము రోజుకి 4 లీటర్ నుంచి 5 లీటర్ వాటర్ దాకా తాగాలి. అప్పుడు మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. దాంట్లో కూడా మీరు గోరువెచ్చని వాటర్ని తాగుతున్నారంటే ఫ్యాట్ ఇంకా ఈజీగా బర్న్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ ధనియాలు ఉంది కదా, సో ధనియాల్ని డైలీ మనము ఇలా వాటర్లో బాగా బాయిల్ చేసి తీసుకున్నట్లయితే దానికి తోడు ఒక 2 to 3 సెట్స్ యోగా అంటే థైరాయిడ్ యోగా చేస్తే మనకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గుతుందనమాట. ట్యాబ్లెట్స్ కూడా ఇంటేక్ చేయడం స్టాప్ చేసేయచ్చంట. దానికోసమే నేను ఈ రోజు నుంచి ధనియాల వాటర్ అనేది 30 డేస్కి తాగుతున్నాను. అండ్ థైరాయిడ్కి ఎలాంటి యోగా చేయాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో ఈ జర్నీలో నేను మీతో షేర్ చేస్తాను. సో మీకు కూడా ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈ డైట్లో ఏంటంటే మనం గీ, బటర్, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి కదా. సో మీరు గీ తీసుకున్నప్పుడు నార్మల్గా అంగడిలో తీసుకునే గీ కన్నా మీ ఇంటి పక్కనే ఎవరైనా నెయ్యి అమ్ముతున్నారో లేదో చూసుకుని తీసుకోండి. అక్కడైతే మనకు ప్యూర్గా లభిస్తుంది. ఇదైతే నేను ముందు రోజు తీసుకున్న గీ. సో మరుసటి రోజుకి చూడండి ఎంత బరకగా ఇలా వస్తుందో. ఇదే మనకు ప్యూర్ గీ అన్నట్టు. అండ్ వెయిట్ లాస్ కూడా ఇలాంటి గీ తీసుకుంటే ఈజీగా అవుతుంది. అండ్ ఇక్కడ నేనైతే మార్నింగ్కి మష్రూమ్ ఆమ్లెట్ వేస్తున్నాను. దానికోసం నేను ఒక పెద్ద క్యాప్సికమ్ని చిన్న పీసెస్గా కట్ చేశాను. అలాగే ఒక ఆనియన్, ఇంకా మష్రూమ్ని కూడా బాగా క్లీన్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 6 ఎగ్స్ తీసుకున్నాను, కానీ నేను ఈ ఆమ్లెట్లో 9 ఎగ్స్ వాడాను. సో పాపకు కూడా నేను ఇదే ఆమ్లెట్ పెట్టేశాను. ఈ ఆమ్లెట్ వేయడానికైతే ఫస్ట్ మనము వెజిటబుల్ని లైట్గా ఫ్రై చేయాలి. దానికోసం ఒక కడాయిలో ఒక 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసాను. సో క్యాప్సికమ్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనము మష్రూమ్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. మనం వేసి కొంతసేపు ఫ్రై చేస్తే వాటర్ అనేది బయటికి వస్తుంది అనమాట. అండ్ క్యాప్సికంలో కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రెండు ఒకేసారి వేసామంటే ఎక్కువ నీళ్ళు అయిపోయేసి క్లమ్సీగా అయిపోతుంది. సో అందుకే 1 by 1గా ఫ్రై చేసేసుకోవాలి. సో మష్రూమ్ కూడా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంతా ఉప్పు వేసి దాన్ని బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకునేసి దాంట్లో ఒక 9 ఎగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో పాప కూడా దీంట్లోనే కలిపిచేస్తున్నాను అనేసి దానికోసం నేను 9 ఎగ్స్ దాకా తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే మనము ఫ్రై చేసాం కదా వెజిటబుల్స్లో, దాంట్లో ఎలాంటి కారం కూడా వేయలేదు. ఇంకా వెజిటబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ ఎగ్ మిక్చర్లో యాడ్ చేసేసుకోండి. దానికి తోడు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. అప్పుడు మనకు ఒక చికెన్ ఆమ్లెట్ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. మంచి టేస్ట్లో కూడా వస్తుంది. అండ్ ఇక్కడైతే పెనం వేడిపోయింది. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ మిక్చర్, సో దాన్ని కొంచెం వేసుకుంటూ చిన్న ఆమ్లెట్గా నేను చేసుకుంటున్నాను. నార్మల్గా ఆమ్లెట్ వేసుకోవడం మీకు తెలుసు కదా, సో అలాగే. కానీ ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అంటే చెప్తాను. మనమైతే ఆమ్లెట్ ఒకటి పెద్దగా వేసుకుని తింటాం కదా, సో అలా తినడం కన్నా ఇలాగ చిన్న ఆమ్లెట్ వేసుకుని తిన్నామంటే మనకు ఎక్కువ ఆమ్లెట్స్ తిన్నట్టు అనిపిస్తుంది. అండ్ మన టమ్మీ కూడా ఫిల్ అవుతుంది. అండ్ మన
బ్రెయిన్కి కూడా మనం ఎక్కువ ఆమ్లెట్స్ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మనము తక్కువ క్యాలరీస్ అనేది ఇంటేక్ చేసుకుంటాం, మన వెయిట్ లాస్ అనేది కూడా బాగా ఈజీగా అవుతుంది అంతే. సో నేను ఒకటి చూపించాను కదా, అదే విధంగా నేను అన్ని ఆమ్లెట్స్ కూడా వేసేసుకున్నాను. నేను 9 ఎగ్స్ తీసుకున్నాను. సో మేము 4 మెంబర్స్ తినాలన్నమాట పాపతో కలిపి. మా ముగ్గురికైతే ఈచ్ మెంబర్కి 3 ఆమ్లెట్ వస్తుంది, అలాగే పాపకి ఒక ఆమ్లెట్. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. 3 ఆమ్లెట్, అలాగే కొంచెం అంతా కుకుంబర్ పెట్టుకున్నాను, అలాగే ఒక గ్లాస్లో మజ్జిగ, పల్చటి మజ్జిగలో ఇంకా లెమన్ స్క్వీజ్ చేసి సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాను. నాకైతే టమ్మీ ఫుల్గా ఉంటేనే అంటే ఆకలి అనిపించదు, ఇంకా తక్కువగా తిన్నానంటే ఆకలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను మజ్జిగ అన్నీ పెట్టుకునేసి టమ్మీ ఫుల్గా తింటాను. అండ్ ఇంకా పాపకు కూడా ఫీడ్ ఇస్తాను కాబట్టి ఫుల్గానే తింటాను. ఎలాగైనా పాప ఫీడ్ చేసే తర్వాత మనకు ఆకలి అనిపిస్తుంది, అందుకోసం టమ్మీ ఫుల్గా తినేసి ఇంకా వాటర్ ఇంటేక్ చేస్తూ ఉంటే మనకు ఆకలి అంతగా అనిపించదు. సో తినేటప్పుడు నేను ఫుల్గా తింటాను. అండ్ ఈ ఆమ్లెట్ ఏంటంటే మనము మష్రూమ్ ఇంకా క్యాప్సికమ్ అన్నీ కలిపి వేసాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది, అలాగే టమ్మీ కూడా ఫుల్గా అనిపించింది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా డయట్ అనేది ఫాలో చేస్తూ ఉంటే, అంటే అబౌవ్ 6 మంత్స్ బేబీస్ ఉన్నవాళ్ళు, మీకు డౌట్ ఉండొచ్చు డయట్ ఉన్నప్పుడు మనకు పాలు పడుతుందా లేదా అనేసి. కానీ వితౌట్ ఎనీ డౌట్ ఇలాగా మష్రూమ్స్, ఎగ్, అలాగే చికెన్, మటన్ అలావి తినేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పాలు కూడా మంచిగా పడుతుంది అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇది వరకు ఇచ్చిన మిల్క్ కన్నా ఇలాగా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుని ఇచ్చినట్లయితే బేబీస్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను మటన్ బోన్ సూప్ పెట్టాను. సో మటన్ నుంచి బోన్ మాత్రం సెపరేట్ చేసేసి ఇంకా బోన్ సూప్ అనేది పెట్టాను. తర్వాత ఇంకా కర్డ్ రైస్ కూడా చేశాను అనమాట. ఈ కర్డ్ రైస్ చాలా స్పెషల్, ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. సీరియస్లీ చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉండింది. చాలామంది ఏంటంటే క్యాలీఫ్లవర్తో రైస్, క్యాలీఫ్లవర్తో బిర్యానీ, ఇంకా ఇలా కర్డ్ రైస్ చేస్తూ ఉంటారు. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కర్డ్ రైస్ అస్సలు ఇంటేక్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కానీ. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చేసి రైస్ని మిస్ అవుతూ ఉంటారు. కానీ ఈ విధంగా మీరు కర్డ్ రైస్ మాత్రం చేసుకుంటే మీరు అస్సలు రైస్ని మిస్ అయినంత అనిపించదు అనమాట. చాలా టేస్టీగా ఒక కర్డ్ రైస్ తిన్నట్టే అనిపించింది నాకు మాత్రం. సో మీ ఎవరికైనా ఈ రెసిపీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది థైరాయిడ్ ఫ్రెండ్లీ కర్డ్ రైస్ అనమాట. సో ఇక్కడైతే మేము లంచ్ ఇలా కంప్లీట్ చేసేసాము. అండ్ ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్ తిన్న తర్వాత ఇక్కడ పన్నీర్ అనేది రెడీ చేస్తాను. ఇప్పుడైతే లాక్డౌన్ కదా, తమిళనాడులో మేము ఉన్నాం కాబట్టి లాక్డౌన్. సో ఎలాంటి సూపర్ మార్కెట్స్ కానీ పన్నీర్ ఇలాంటివి ఏమీ దొరకవు. అందుకనేసి నేను 1 లీటర్ పాల ప్యాకెట్ తెచ్చేసి నేను దాన్ని ఇచ్చి ఇక్కడ పన్నీర్ అనేది చేశాను. ఈ పన్నీర్ వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. చాలా సూపర్గా వచ్చింది పన్నీర్ అనేది. సో ఈ పన్నీర్తోని నేను డిన్నర్కి నేను దోశలు అనేది ప్రిపేర్ చేశాను, చాలా మంచిగా వచ్చింది. ఇంకా నైట్ టైం డిన్నర్కి అయితే చాలా తొందరగా ఆకలి అనేది వచ్చేసింది. సో ఫస్ట్ టైం కదా ఈ కీటో డయట్, మన బాడీ అనేది అడాప్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 డేస్ అన్న అవుతుంది. సో ఈ 3 డేస్ లోపల మనకు నీరసంగా అనిపించవచ్చు, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టు అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకుంటాం కాబట్టి వామిట్స్ వచ్చినట్టు అనిపించవచ్చు, కొంతమందికి హెడేక్ అనిపించవచ్చు. ఎందుకంటే లో కార్బ్ డయట్, అంటే కార్బ్స్ అనేది మనము తక్కువగా తీసుకుంటాం కాబట్టి మనకు హెడేక్ అనిపించవచ్చు అనమాట. సో ఇదంతా మీరు 3 డేస్కి సస్టైన్ చేసి రాగలిగితే మీరు ఈ డయట్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ మీరు ఈ 3 డేస్ 4 డేస్లోనే ఏదన్నా ఫుడ్స్ అనేది క్రేవింగ్స్లో తినేసారంటే మీరు ఖచ్చితంగా దీన్ని సస్టైన్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది వేయలేరు. సో ఈ 3-4 డేస్కి మీరు కాన్షియస్గా ఏ ఫుడ్ తినాలి తినకూడదు అనేసి చూసుకొని తినండి. ఇంకా ఈ 3 డేస్కి కూడా ఎలాంటి వర్కౌట్స్ చేయకండి, ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చే పనులు కూడా చేయకండి, ఎందుకంటే మీరు కార్బోహైడ్రేట్స్ డైట్ నుంచి ఇంకా
కీటోకి మారుతున్నారు అంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్కి మారుతున్నారు కాబట్టి మీకు కొంచెం నీరసంగా అనిపించవచ్చు. సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకునేసి అండ్ 1 వీక్ తర్వాత మీకైతే బాడీ సెట్ అవుతుంది, నార్మల్ అవుతుంది. అలాంటప్పుడు మీరు చిన్న చిన్న వర్కౌట్ కానీ వాకింగ్ కానీ ఇలా చేయడం వలన మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే నేను కీటో దోశ వేసేసాను, అంటే పన్నీర్ దోశ వేసాను. అలాగే దానికి కోకోనట్ చట్నీ కూడా చేశాను. ఈ కోకోనట్ చట్నీ ఏంటంటే కోకోనట్ అలాగే కాజు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి, ఉప్పు ఇవి కలిపి నేను అంటే చట్నీ రెడీ చేశాను. ఈ డైట్లో ఏంటంటే మనం కాజు ఒక 4 నుంచి 5 మెంబర్స్ దాకా తీసుకోవచ్చు. అందుకోసం నేను కాజు ఇంకా కోకోనట్ చట్నీ రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ దోశలు కూడా మా ముగ్గురికి వేసుకుంటున్నాను. ఇంకా పాపకైతే పప్పన్నం పెట్టేశాను కాబట్టి మా ముగ్గురికి ఒక 9 to 10 దోసెస్ వరకు వచ్చాయి, ఒక 200 grams పన్నీర్తో. సో ఇక్కడైతే మా డిన్నర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను డిన్నర్ తినేస్తున్నాను. మెయిన్గా మీకు ఈ డయట్ ఉన్న 3-4 డేస్కి ఆకలి అనిపించేటప్పుడు మీరు తినండి. ఇంకా వాటర్ అనేది ఇంటేక్ చేస్తూ ఉండండి. ఆకలితో అలానే చేస్తూ ఉంటే మీకు ఓపిక అనేది నశించిపోతుంది, ఏదన్నా తినేస్తారు. సో ఆకలి అన్నప్పుడు మీరు ఏదో ఒకటి తింటూ ఉండండి. అండ్ ఇక్కడైతే నా కీటో డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నా వెయిట్ చూసినట్లయితే 72.5 kilograms ఉంది. సో డే 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ డే రోజు నా వెయిట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో నా వెయిట్ లాస్ అప్డేట్తో పాటు మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.